ఇటువంటి ఇరిగేషన్ వ్యవస్థని మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 20-24 నెలల కాలంలోనే మళ్ళీ గాడిలో పెడుతూ ఇరిగేషన్ని మళ్ళీ పట్టాలెక్కించి ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మేము 2024లో అధికారంలోకి వచ్చే సమయానికి ఇరిగేషన్ శాఖ నుంచే 18,000 కోట్ల బిల్లుల బకాయిలు గత ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఆర్థికంగా ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఇరిగేషన్ శాఖకి ఉన్నటువంటి దశలో కూడా రిజల్ట్ ఓరియంటెడ్గా ఈరోజు ఇరిగేషన్ శాఖ పనిచేస్తుంది. ఒక టార్గెట్ బేస్గా ఈరోజు పనిచేస్తూ ఉంది. దానికి ఉదాహరణ మీరందరూ చూశారు. హెచ్ఎన్ఎస్ఎస్ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో చేయలేనిటువంటి పనిని రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రాయలసీమకే గుండెకాయ లాంటి హెచ్ఎన్ఎస్ఎస్కి 5 సంవత్సరాల్లో చేయలేనిటువంటి పనిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఒక్క సంవత్సరంలోనే 3,860 కోట్లు ఖర్చు పెట్టి 728వ కిలోమీటర్ వరకు కూడా కృష్ణా జలాలను హెచ్ఎన్ఎస్ఎస్ని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి తీసుకెళ్ళామని అంటే ఏదైతే ఒక లక్ష్యం నిర్దేశించామో ఆ లక్ష్యాన్ని 2025 మరి జూలై కల్లా పూర్తి చేస్తామన్నాం. ఆ మాదిరిగానే ఇచ్చినటువంటి మాటకు ఆ యొక్క టార్గెట్ రీచ్ అయ్యేటువంటి విధంగా లక్ష్యాన్ని ఛేదించి హెచ్ఎన్ఎస్ఎస్ ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసిన విషయాన్ని కూడా సందర్భం గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా 2026 సంవత్సరం ముఖ్యంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 5 సంవత్సరాల్లో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఒక తట్ట మట్టి పని చేయాలా, ఒక అరబస్తా సిమెంట్ పని చేయాలా, ₹1 ఖర్చు పెట్టాల. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 20 నెలల్లోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి దగ్గర 1,400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ని పూర్తి చేసి 2026 జూలైకి ఉత్తరాంధ్రకి నీళ్ళు ఇస్తామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునేటువంటి విధంగా ఈవేళ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు శరవేగంగా అత్యంత క్రిటికలమైనటువంటి వర్క్స్. ఎందుకంటే నేను కూడా చూశాను ప్రత్యక్షంగా లాస్ట్ మంత్ వెళ్ళి వాగులు అదేవిధంగా పెద్ద పెద్ద రిజర్వాయర్లు ఇవన్నీ దాటుకుంటూ కెనాల్ వెళ్ళేటువంటి పంప ఇటువంటివి ఎన్నో క్రిటికల్ వర్క్స్. హిల్స్ అయితే 100 మీటర్స్ డెప్త్కి కట్ చేసి అటువంటి క్రిటికల్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసుకుంటూ అన్న మాట ప్రకారం లక్ష్యం ప్రకారం 2026 జూలై కల్లా ఆ యొక్క గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే లక్ష్యం నెరవేర్చేటువంటి కార్యక్రమం. కానీ అదేవిధంగా ఇదే 2026లో వెలిగొండ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతం వెలిగొండ ప్రాజెక్టు 3 దశాబ్దాల నుంచి ఒక కలగా మిగిలిపోయినటువంటి ఆ వెలిగొండ ప్రాజెక్టుని పూర్తి కానిటువంటి ప్రాజెక్టుని పూర్తయినట్లుగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జాతికి అంకితం అని ఏ రకంగా అయితే ప్రజల్ని రైతుల్ని దగా మోసం చేశాడో అటువంటి వెలిగొండ ప్రాజెక్టుని 20 నెలల్లోనే అంటే 30 సంవత్సరాల్లో ఎంత వర్క్ జరిగిందో ఈ 20 నెలల్లోనే అంత వర్క్ పనిచేస్తూ ఈరోజు ఆ వెలిగొండ ఫస్ట్ ఫేజ్ 2026 ఆగస్టు కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన దాన్ని ఈవేళ శరవేగంగా ఆ పనులు పూర్తి చేస్తున్న విషయం. కానీ అంటే ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినటువంటి 20-24 నెలల కాలంలో ప్రతి ప్రాజెక్టుకి ఒక లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యానికి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్న విషయాన్ని ఉదాహరణలుగా ఈ 2-3 ప్రాజెక్టులు మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మరి వీటితో పాటుగా పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పోలవరాన్ని విధ్వంసం చేశారు, డయాఫ్రమాల్ని ధ్వంసం చేశారు. ఎంత చిత్రమైనటువంటి విషయం అంటే 2020 ఆగస్టుకి వరదలకి ఆ రోజు డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిందని స్వయంగా ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెబితేనే వరకు ఈ ప్రభుత్వానికి అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. 2020 ఆగస్టు వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింటే సాక్షాత్ అసెంబ్లీలో అప్పుడు ముఖ్యమంత్రి
సాక్షాత్ అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు మాకు 3 తేదీలు ఇచ్చారు పోలవరానికి. 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమాలు దెబ్బతింటే 2020 డిసెంబర్ అన్నారు, 2021 జూన్ అన్నారు, 2021 డిసెంబర్ అని ఆ రోజు వాళ్ళు ఏ రకమైనటువంటి భాషతో అసెంబ్లీలో మాట్లాడారో మీరందరూ కూడా చూశారు. అంటే డయాఫ్రమాలు ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ఆ రోజు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉన్నటువంటి స్థితి. ఆఖరికి డీవాల్ పోయిన తర్వాత వాళ్ళు ఈ పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం అని పోలవరాన్ని ప్రశ్నార్థకం చేసేసినటువంటి పరిస్థితి. ప్రజలు కూడా ఇంకా భవిష్యత్తులో పోలవరాన్ని మనం చూడలేమేమో, పోలవరం కూడా ఒక కలగానే మిగిలిపోతుందేమో అనుకునేటువంటి పరిస్థితులు ప్రజలకు కల్పించింది గత ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం పర్యటనకి వెళ్ళి గత ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసినటువంటి పోలవరం ప్రాజెక్టు రేపు 2027 కల్లా పూర్తి చేస్తానని 2024 పోలవరం గడ్డ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి లక్ష్యం నెరవేరబోతుంది. 2027 డిసెంబర్ అనుకున్నాం, కానీ ఇంకా ముందుగానే జూన్ జూలై కల్లా మరి పూర్తి చేయాలి. పుష్కరాలు లక్ష్యంగా అనుగుణంగా ఆర్థికపరమైన ఇబ్బందులు, కష్టాలు ఈ రాష్ట్రానికి ఉన్నా కూడా ఇట్లా టార్గెట్ పెట్టుకున్నటువంటి టార్గెట్ని లక్ష్యం తప్పకుండా ఈవేళ ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాము అని అంటే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖ మీద ఉన్నటువంటి శ్రద్ధ, ప్రాధాన్యత అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ దగ్గర సుమారు 3 గంటల సమయం, ఉదయం 11:30 నుంచి 2:30 వరకు సుదీర్ఘంగా 3 గంటలు ఈవేళ ఇరిగేషన్ శాఖ మీద ఆయన రివ్యూ చేస్తూ రేపు భవిష్యత్తులో 3 సంవత్సరాలు కూడా ఇంకా ఇరిగేషన్ శాఖని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం మీద మాకు కూడా ఒక దిశ ఒక నిర్దేశం కూడా ఆయన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు చెప్పినటువంటి ప్రాజెక్టులతో పాటుగా మొత్తం ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈరోజు రివ్యూస్లో ఆయన ఐడెంటిఫై చేసి ఆ యొక్క 36 ప్రాజెక్టులని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఈరోజు మాకు పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టులని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెల ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని ఈరోజు మాకు ఆయన నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే కాటన్ బ్యారేజీ మీ అందరికీ తెలుసు. కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయంటే పట్టించుకునేటువంటి పాపాన లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లను 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ యొక్క జూన్ నెలలోనే ఆ యొక్క కాటన్ బ్యారేజీకి సంబంధించినటువంటి గేట్స్కి మరి వేళ ఆ పనుల్ని ప్రారంభించాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఈ జూలై నెలలోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా ప్రారంభించి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ఛానల్ మోడరేషన్ మీ అందరికీ తెలుసు, మరి ఆ వర్క్ కూడా మొన్ననే మనం నిధులు శాంక్షన్ చేసాం. ఈ జూలై నెలలో ఆ యొక్క గుంటూరు ఛానల్ ఫౌండేషన్ వర్క్స్ను కూడా మనం శంకుస్థాపన చేసుకోవాలనేది కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు మీ అందరికీ తెలుసు. తుంగభద్ర అంటే మరి రాయలసీమకి అది కూడా ఆయువు పట్టు. నేను ఇంతకుముందే చెప్పాను, నేను రాయలసీమ బిడ్డ అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నా ఆయనకి పట్టల, కనీసం తుంగభద్ర గేట్ల వైపు కన్నెత్తి చూడల. అటువంటి పరిస్థితిలో మనం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం మనం చూసాం. 2024 సీజన్లో 19వ గేటు కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నూరు నాయుడు గారిని పంపించి
దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో ఉన్నటువంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం సైతం వాటర్ ఫ్లో ఉండగా మనం గేట్ని బిగించలేమని చెప్పి అప్పటికి 60-70 టీఎంసీల నీరు ఉన్నటువంటి వాటిని కూడా బయటికి మరి రిలీజ్ చేసేసుకుని అక్కడ రైతాంగానికి కూడా ఒక పంటను వదులుకోవాలని పిలిపించినటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు కన్ననాయుడు గారు పంపించి వాటర్ ఫ్లో ఉండగానే ఆ రోజు మనం స్టాప్ లాక్ గేట్ను బిగించుకోవడం ద్వారా 80 టీఎంసీల నీటిని ఆ రోజు మనం సేవ్ చేసాం. ఆ రోజే ఆ యొక్క గేటు ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లు కూడా కొత్త గేట్లు అమర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే కాదు, వాటి పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. తొందరలోనే ఆ తుంగభద్ర కొత్త గేట్లను కూడా ఈ యొక్క జూన్ జూలై నెలలో అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జలశక్తి కేంద్ర మంత్రి పాటిల్ గారు ఆ యొక్క తుంగభద్ర గేట్లు కూడా ఇనాగ్రేట్ చేయబోతున్నాం అనేటువంటి కొత్త గేట్లని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా వెలిగొండ ఇప్పుడే చెప్పాం, ఫస్ట్ ఫేజ్ ఆగస్టు 2026 కల్లా చేయాలని. అదేవిధంగా పేరూరు బ్రాంచ్ మొన్ననే నిధులు మంజూరు చేశాం. అత్యంత వెనకబడినటువంటి అనంతపురం జిల్లా, మీ అందరికీ తెలుసు అనంతపురం జిల్లా అంటే అందరికీ గుర్తొచ్చేది ముందు కరువు. అటువంటి అనంతపురం జిల్లాని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సస్యశ్యామలం చేస్తూ ఉన్నారు. ఒక పక్కన రైతాంగంగా, ఇంకొక పక్కన పెద్ద ఎత్తున పరిశ్రమలన్నీ కూడా వెల్లువెత్తుతున్నాయి ఈరోజు అనంతపురం. అటువంటి అనంతపురంలో పేరూరు బ్రాంచ్ ఫౌండేషన్ ఆగస్టు 2026లో మరి ఫౌండేషన్ వేయాలనేటువంటి విషయం. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ అది కూడా ఆగస్టు 2026లో ఫౌండేషన్ వేయాలని. హంద్రీ నేవా ఫేజ్ 2 అంటే నేవా బ్రాంచ్ వరకు కూడా అంటే హంద్రీ నేవా కలిపేటువంటి విధంగా ఫేజ్ 2ని అక్టోబర్ 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకోవడం. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఉన్న నేరేడేజ్ బ్యారేజ్ కూడా మరి ఫౌండేషన్ నవంబర్ 26 కల్లా ఏదైతే ఇంకా చిన్న ఏవైతే పేపర్ వర్క్ ఉందో టెక్నికల్గా ఉన్నటువంటి వర్క్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేసుకుని నవంబర్ 26కి చేయాలని. పెన్నా సర్వేపల్లి రిజర్వాయర్ డిసెంబర్ 2026 కల్లా పూర్తి చేసేటువంటి విధంగా లక్ష్యం పెట్టుకున్నాం. మడ్డువలస స్టేజ్ 2 జనవరి 2027కి కంప్లీట్ చేయాలని. నేవా బ్రాంచ్ కెనాల్ మూలపల్లి వరకు జనవరి 2027 పూర్తి చేయాలనేటువంటిది మరి అనుకున్నటువంటి పరిస్థితి. అంటే నెక్స్ట్ ఇయర్ జనవరి చంద్రబాబు నాయుడు గారు ప్రతి జనవరికి సంక్రాంతికి ఆయన ఆ ప్రాంతానికి వెళ్తారు కాబట్టి నారావారిపల్లి, ఆ సమయంలోనే ఈ నేవా బ్రాంచ్ కెనాల్ మూలపల్లి వరకు ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయాలనేటువంటి లక్ష్యం. కానీ హీరమండలం ఎత్తిపోతల లిఫ్ట్ ఏప్రిల్ 2027, నాగావళి చంపావతి నదుల అనుసంధానం జూన్ 2027, పోలవరం ప్రాజెక్టు జూన్ 2027, బుడమేరు ఫ్లడ్ ప్రొటెక్షన్ అంటే అండర్ టన్నల్ డైవర్షన్ ఛానల్ మరియు కొల్లేరు వరకు మరి ప్రక్షాళన జూన్ 2027కి కంప్లీట్ చేసుకోవాలని. ముక్తాల ఎత్తిపోతల పథకం జూన్ 2027 టార్గెట్. వంశధార స్టేజ్ 2 వచ్చి జూలై 2027. చింతలపూడి ఎత్తిపోతల పథకం నిజంగా ఈ పథకం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దురదృష్టం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2020లో ఆ రోజు ఒట్టి వసంత కుమార్ గారు ఆయన కోర్టుకు పోతే ఈసీ క్లియరెన్స్ లేదని చెప్పి ఎన్జీటీ 75 కోట్ల రూపాయలు ఫైన్ విధించి 3 నెలల లోపల ఈసీ తీసుకోండి, లేని పక్షంలో ప్రాజెక్టుని నిలిపేయండి అని ఆదేశాలు ఇస్తే ఏ మాత్రం ప్రాజెక్టు మీద కానీ నీళ్ల మీద కానీ ప్రాధాన్యత ఇవ్వాలనుకున్న ప్రతి వ్యక్తి చేసే పని ఆ 3 నెలల్లో ఈసీ క్లియరెన్స్ తీసుకుంటారు, అప్లై చేసుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలన. అందుకే మొత్తం ప్రాజెక్ట్నే వదిలేశారు ఈసీకి అప్లై చేయకుండా. అంటే 2 ఆప్షన్స్ ఇచ్చింది కోర్టు. ఒకటి 3 months లోపల అప్లై చేసుకుని ఈసీ తీసుకోండి, లేదా ప్రాజెక్ట్ని క్లోజ్ చేయండి అంటే చక్కగా ఈయన ప్రాజెక్ట్ని క్లోజ్ చేసి కూర్చున్నాడు చింతలపూడి. మళ్ళీ మేము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడిని పట్టాలెక్కిద్దామని ప్రయత్నం చేస్తే ఈసీ క్లియరెన్స్ లేదు. కొన్ని ఈసీకి అప్లై చేసుకుని ముందుకెళ్దామా అంటే ఆల్రెడీ ఇతను క్లోజ్ చేసేసాడు. అటువంటి దశలో మళ్ళీ సుప్రీంకోర్టు
గైడ్ లైన్స్ని ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ మళ్ళీ సుప్రీంకోర్టులో ఆ యొక్క కేసు వివాదాన్ని పరిష్కరించుకుంటూ మొన్న కొంత ఫేవర్గా అంటే ఇటువంటి ఏవైతే ఈసీ లేవో అటువంటి వాటిన్నిటి కూడా ఒక వెసులుబాటు ఇస్తే ఆ వెసులుబాటును ఉపయోగించుకుని ఈ యొక్క జూలై ఆగస్టు కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకుని ఆ ఈసీ వస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ యొక్క మరి ఎత్తిపోతల పథకం చింతలపూడిని కంప్లీట్ చేయాలని. ఎందుకంటే ఈ చింతలపూడి ఫస్ట్ ఫేజ్ మనం కంప్లీట్ చేసుకుంటే ముఖ్యంగా నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉంది. నాగార్జున లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించి ఒక చుక్క నీరు కూడా మనకి అటు తెలంగాణ నుంచి కిందకి రావట్లా. అంటే ఏవైతే ఈ యొక్క నూజివీడు ఇట్లా 3 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఇక్కడ మీకు మైలవరం, నూజివీడు, ఇట్లా గన్నవరం ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఫేజ్ 1 కనుక మనం పూర్తి చేసుకుంటే ఈ చింతలపూడి డైరెక్ట్గా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఈ యొక్క నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఏరియా దగ్గర 2 లక్షల ఎకరాలకి మనం స్థిరీకరణ ఇచ్చేటువంటి విధంగా ఉంటుంది. దానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మహేంద్ర తనయ జూలై 2027, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ జూలై 27, తోటపల్లి డిస్ట్రిబ్యూటర్స్ జూలై 2027, మూలపల్లి లిఫ్ట్ కళ్యాణి డ్యామ్ వరకు కూడా డిసెంబర్ 2027. అంటే ఇవన్నీ కూడా మనం పూర్తి చేస్తే అటు శ్రీశైలం అంటే కృష్ణా నది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి మరి వెంకటేశ్వర స్వామి సన్నిధి అంటే తిరుమల వరకు కూడా ఆ కృష్ణా జలాల్ని తీసుకెళ్తూ ఉన్నటువంటి విధంగా ఈరోజు ఆ కళ్యాణ్ డ్యామ్ వరకు కూడా 2027 డిసెంబర్ కల్లా ఈ యొక్క పనులు పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం ఇవ్వడం. అదేవిధంగా మడకశిర బ్రాంచ్ కెనాల్ వైండింగ్ డిసెంబర్ 2027 కల్లా పూర్తి చేయాలని, జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు డిసెంబర్ 2027, తారక రామతీర్థ సాగర్ ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి అట్లా పడి ఉంది. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారే ఈ యొక్క తారక రామను కూడా ఆ రోజు ప్రారంభించింది. ఈ యొక్క తారక రామ గారిని కంప్లీట్ చేస్తే అటు విజయనగరం సిటీకి వాటర్ డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ ఉంటుంది. 2 భోగాపురం ఎయిర్పోర్టు దానికి కూడా అవసరాలు తీరుస్తుంది. అందుకే ఇది డిసెంబర్ 2027కి పూర్తి చేయాలని, కర్నూలు వెస్ట్ కొంచెం బాగా వాటర్ తక్కువ ఉన్నటువంటి ఏరియా కర్నూలు పశ్చిమ ప్రాంతం అక్కడ వేదావతి ఎత్తిపోతల పథకాన్ని 2028 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఇప్పుడే చెప్పిన అనంతపూర్ జిల్లాకు సంబంధించి భైరవాని తెప్ప బీటీపీ జూన్ 2028కి పూర్తి చేయాలని, అదే అనంతపూర్ జిల్లాలో అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు జూన్ 2028కి పూర్తి చేయాలని, జిఎన్ఎస్ఎస్ గాలేరు నగర్ని కడప వరకు మరి తీసుకెళ్లడం అది 2028 జూన్ వరకు కంప్లీట్ చేయాలని, అదేవిధంగా సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ జూన్ 2028, అదేవిధంగా గోదావరి డెల్టా ఆధునీకరణ. ఎందుకంటే ఆ రోజు కాటన్ మహాశయుడు నిర్మాణం చేసినటువంటి కాలువలు డ్రైన్లు, కాటన్ మహాశయుడు నిర్మాణం చేసినటువంటి లాకులు షట్టర్లు ఉండడంతో ఈరోజు డెల్టా వ్యవస్థ కూడా కొంచెం అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉభయ గోదావరి జిల్లాల్లో. చిన్నపాటి వర్షాలకు కూడా పెద్ద జలాశయాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిని అన్నింటినీ కూడా గమనించి ఆ యొక్క సీ దగ్గరికి వెళ్ళేటువంటి మౌత్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయినటువంటి స్థితిలో మొన్ననే మేము 14 కోట్ల రూపాయలు పెట్టి లైడార్ సర్వే చేయించడం జరిగింది ఉభయ గోదావరి 5 జిల్లాల్లోనూ. ఇప్పుడు దాన్ని డిపిఆర్ తయారు చేసుకుని ఈ 2028 జూన్ కల్లా ఈ గోదావరి డెల్టా మోడరేషన్ కూడా మనం చేయాలనేటువంటి విధంగా ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్ఆర్ఎంసి శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వైండింగ్ ఇప్పుడు మనం పోతిరెడ్డిపాడు నుంచి 40,000 క్యూసెక్లు మనం తీసుకుంటున్నాం వరద సమయంలో. దాన్ని 80,000కి పెంచుకున్నట్లయితే మరి అదనంగా రోజుకి ఒక 4 టీఎంసీలు ఫ్లడ్ టైంలో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 2028 కల్లా ఈ 40,000 క్యూసెక్ల సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం. అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ కడప వరకు అనుకున్నాం. ఆ కడప నుంచి మరి రాజంపేట నుంచి కోడూరు వరకు కూడా జిఎన్ఎస్ఎస్ని తీసుకెళ్ళడం ద్వారా ఆ కోడూరు వెళ్ళడం ద్వారా గతంలో ఏదైతే అన్నమయ్య ప్రాజెక్ట్ ఏదైతే కొట్టుకుపోయిందో అన్నమయ్య ప్రాజెక్టును మళ్ళీ తిరిగి మనం నిర్మాణం చేయాలంటే దగ్గర 800 కోట్ల రూపాయలు అవుతుంది. కానీ దాని మీద ఉన్నటువంటి ఆయకట్టు చూస్తూ ఉంటే 10,000 ఎకరాలు మాత్రమే ఉంది.
అంచేత 800 కోట్ల రూపాయలు పెట్టి 10,000 ఎకరాల ఆయకట్టు కంటే ఏదైతే ఈ యొక్క గాలేరు నగర్ నుంచి ఆ యొక్క రాజంపేట కోడూరు వరకు ఆ జిఎన్ఎస్ఎస్ని తీసుకొస్తే ఆ 10,000 ఎకరాల ఆయకట్టుకి కూడా మనం నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా 2 నియోజకవర్గాలు కూడా అదనంగా మనకి కలుస్తాయనే ఉద్దేశంతో ఈ జిఎన్ఎస్ఎస్ని అప్ టు కోడూరు వరకు డిసెంబర్ 2028 కంప్లీట్ చేయాలని, అదేవిధంగా ఈ కోడూరు నుంచి బాలాజీ రిజర్వాయర్ అది కూడా 2028 డిసెంబర్ చేయాలని, వరకుపూడి శిల ఇది కూడా అత్యంత నీటి వనరు లేనిటువంటి ప్రాంతం, ఇది కూడా డిసెంబర్ 2028, ఎందుకంటే ఇది కూడా ఈసీకి అప్లై చేసాం. ఇది కూడా 3 సీజన్లు వాచ్ చేసి అప్పుడు ఈసీ ఇస్తారు. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఒక వర్క్ షెడ్యూల్ చేసుకుని ఒక టైం ఫ్రేమ్ చేసుకుని ఈ రకంగా 36 ప్రాజెక్టులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాధాన్యతా క్రమం పెట్టి ఎప్పుడు ఫౌండేషన్ వేస్తున్నాము, ఎప్పుడు కంప్లీట్ చేయబోతూ ఉన్నాము, ఆ కంప్లీట్ చేసేటువంటి క్రమంలో ఈసీలు కానీ ఇతరత్ర టెక్నికల్ కానీ ఇతరత్ర ఏవైతే అవసరాలు అన్నిటికీ టైం షెడ్యూల్ తీసుకుని ఈ యొక్క డేట్స్ ఫిక్స్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే ఈ రకంగా సామాన్యమైన విషయం కాదు. గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇరిగేషన్ వంక కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి లేదు. గత 5 సంవత్సరాల పాలనలో అస్తవ్యస్తం అయిపోయినటువంటి ఇరిగేషన్ వ్యవస్థ, మరి ప్రజలు కానీ రైతులు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కష్టాలు చూసాం. అటువంటి స్థితి నుంచి ఈరోజు ఒక చేత్తో సంక్షేమాన్ని అందజేస్తూ పెద్ద ఎత్తున వెల్ఫేర్ స్కీమ్స్ ఈ రాష్ట్రంలో ఇస్తూ, దానితో పాటుగా ఒక పక్కన ఇరిగేషన్, ఇంకొక పక్కన ఇండస్ట్రీస్, ఇట్లా ఏ విషయంలోనూ కూడా మరి వెనక్కి తగ్గకుండా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని అంటే ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, ఆయనకి అండగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికీ తోడుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉండడం వల్లే ఇటువంటి కష్టకాలంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇరిగేషన్ రంగానికి కూడా 36 ప్రాజెక్టులని ఈవేళ ప్రాధాన్యతనిచ్చి ఈవేళ ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా డెప్త్కి వెళ్తూ పర్టికులర్గా మీరు కూడా ఒక వాటర్ క్యాలెండర్ని రిలీజ్ చేయండి. ఎప్పుడు ఏ ప్రాజెక్టు, ఎప్పుడు ఏ జిల్లాకి నీళ్ళు ఇస్తారు అనేది క్లియర్గా ఒక వాటర్ క్యాలెండర్ని మీరు ముందుగా ప్రకటించుకుంటే ఆ క్యాలెండర్కి అనుగుణంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు సమన్వయం చేసుకుని రైతుల్ని సమాయత్తం చేసి, ఎందుకంటే మనం నీళ్ళు ఇచ్చే సమయానికి రైతుల సమాయత్తం కాకపోయినా నష్టం వస్తుంది, రైతుల సమాయత్తం అయిన టైంలో మనం నీళ్ళు ఇవ్వకపోయినా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆ కోఆర్డినేషన్ చేసుకుని ఒక వాటర్ క్యాలెండర్ ఇమ్మని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఉదాహరణకి ఈవేళ గోదావరి డెల్టా ఉంది, 5 జిల్లాలు, దగ్గర దగ్గర 13 లక్షల ఎకరాలు గోదావరి డెల్టా, ఉభయ గోదావరి జిల్లా. మే 31ని వాటర్ని రిలీజ్ చేస్తామని చెప్పి ఈవేళ డిసిషను మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈ యొక్క కృష్ణా డెల్టా ఉంది, కేడిఎస్, దీనికి కూడా జూలై మనం ఫస్ట్ కల్లా మనం వాటర్ రిలీజ్ చేయాలని చెప్పేసి దానికి కూడా ఒక నిర్ణయం. అంటే ఇట్లా అదేవిధంగా జిఎన్ఎస్ఎస్ జూన్ 15వ తారీఖుని వాటర్ రిలీజ్ చేయాలని, అదేవిధంగా పెన్నా అవుతే మన సోమశిల మే 4వ తారీఖున ఆల్రెడీ రిలీజ్ చేసి ఉన్నాం వాటర్ని. అంటే ఇట్లా ప్రతి ప్రాజెక్టు, ప్రతి రిజర్వాయరు, ప్రతి జిల్లాకు ఏ టైంలో ఎప్పుడు మనం వాటర్ ఇస్తున్నాం అనేది ఒక వాటర్ క్యాలెండర్ని, ఇది ఫస్ట్ టైం ఇరిగేషన్ చరిత్రలో ప్రాజెక్టుని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నాం. ఆ ప్రాజెక్టుల నుంచి వచ్చేటువంటి నీరు కూడా ఎప్పుడు ఏ జిల్లాకి ఏ నెలలో ఇవ్వగలుగుతున్నాం అనేది కూడా ఇంత క్లియర్ కట్గా ఒక వాటర్ క్యాలెండర్ని కూడా మనం ఈరోజు మరి 17 ఏదైతే ప్రాజెక్టులు ఇంపార్టెంట్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి మొత్తం డెల్టాలకు అంతటికి కూడా ఆ వాటర్ మనము 10 ఏదైతే పెన్నా, గోదావరి, గాలేరు నగరి, వంశధార, టీజీపీ, కృష్ణా డెల్టా, తోటపల్లి, ఏలేరు, కేసీ కెనాల్, తెలుగంగ, ఎస్ఆర్బిసి, టీబీఎల్సి, తాడిపూడి, పుష్కర, అదేవిధంగా టీబీ, పిహెచ్ఎల్సి, హెచ్ఎన్ఎస్ఎస్, నాగార్జున సాగర్ అన్న ఇట్లా అన్నీ కూడా ఒక టైం షెడ్యూల్ పెట్టుకుని ఒక వాటర్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేసుకున్నామని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వీటితో పాటుగా మరొక ముఖ్యమైనటువంటిది లిఫ్ట్ ఇరిగేషన్. ఎందుకంటే దాదాపు 8 లక్షల ఎకరాల ఆయకట్టు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగు అవుతుంది.
దురదృష్టం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితుల్లో 1040 లిఫ్ట్ ఇరిగేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే అందులో 156 పనిచేస్తున్నాయి ఇప్పటికి. అంటే ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు మాయమైపోయిందో మనందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం ఇవాళ. అటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మళ్ళీ ప్రాణం పోసేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డిసిషన్ తీసుకున్నారు. మనము ఈ లిఫ్ట్లకు సంబంధించినటువంటి మోటార్స్ రిపేర్ చేస్తాం 100-200 కోట్లు పెట్టి, ఒక 200 కోట్లు పెట్టి మనం బాగు చేస్తున్నాం. మళ్ళీ 1 సంవత్సరానికో 2 సంవత్సరాలకు అట్లా రిపేర్లు వస్తున్నాయి. మళ్ళీ ఆ రిపేర్లను ఎవడో చేసేటువంటి పరిస్థితి ఉండట్లేదు. వాటిని యాన్యువల్ మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి ఉండట్లేదు. దీనికంటే కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి మొత్తం టోటల్ లిఫ్ట్లన్నీ కూడా మొత్తం రిపేర్ చేసుకుని, కొన్ని చోట్ల రిపేర్కి వీలు కాకపోతే కొత్త మోటార్లను అరేంజ్ చేసుకుని ఒక 10 సంవత్సరాలు ఒకే మనం ఏజెన్సీకి మనం టెండర్స్ ఇచ్చి వాళ్లే రిపేర్ చేసి వాళ్లే మెయింటెనెన్స్ చేస్తే 10 ఇయర్స్, ఎందుకంటే మనం 1 ఇయర్ 2 ఇయర్స్ ఇస్తే మళ్ళీ ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి ఒక 10 ఇయర్స్ పెడితే కంప్లీట్గా వాళ్లే ఆ లిఫ్ట్ని రిపేర్ చేసి మెయింటెనెన్స్ చేసి ప్రతి ఎకరానికి కూడా నీరిచ్చేటువంటి విధంగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఈవేళ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ప్రభుత్వమే ఈవేళ ఆయకట్టుకి నీరు అందించేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం నిజంగా లిఫ్ట్ ఇరిగేషన్కి రేపు భవిష్యత్తులో ఒక స్వర్ణయుగంగా ఇది మనం భావించవచ్చు. ఎందుకంటే లక్షల ఎకరాలకి ఈవేళ లిఫ్ట్లు మరి నిలిచిపోయినటువంటి స్థితిలో ఆ నష్టాన్ని ఆ కష్టాన్ని పూడ్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. రాబోయేటువంటి 10 సంవత్సరాల వరకు ప్రభుత్వమే టెండర్లు ఇచ్చి ఆ ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లించి మన లిఫ్ట్కి సంబంధించినటువంటి ఆయకట్టు అంతటికి కూడా నీరిచ్చేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆ రకమైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. చాలా నిజంగా చాలా సంతోషం ఇటువంటి కష్టకాలంలో అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా జలధార జలహారతి కార్యక్రమం 100 రోజుల ప్రోగ్రాం ఇప్పటికే మనకి దగ్గర 40-45 రోజులు అవుతుంది కాబట్టి దాన్ని కూడా రివ్యూ చేసుకోవడం, ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు, రిజర్వాయరు, కెనాల్సు, చెరువులు వీటి ద్వారా మాత్రమే నీరివ్వడం కాదు, రేపు భవిష్యత్తులో భూమిని కూడా ఒక రిజర్వాయర్గా మార్చుకుని ఆ భూగర్భ జలాలను పెంచి తద్వారా ఈ యొక్క సాగు త్రాగునీరు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఆ జలధార జలహారతి కార్యక్రమాన్ని కూడా మరి ప్రతి వారము ఆయన రివ్యూ చేస్తానని చెప్పడం, అదేవిధంగా ప్రతి క్యాబినెట్కి కూడా ఆ జలధార జలహారతికి సంబంధించినటువంటి కార్యక్రమం యొక్క వివరాలను కూడా అందించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క జలధార జలహారతి కార్యక్రమం కూడా ఒక ప్రజా ఉద్యమంలాగా తీసుకెళ్ళాలి, పబ్లిక్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి, ఇది ఒక ఉద్యమంలాగా వెళ్ళాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేయబడినటువంటి విధ్వంసం గురైనటువంటి ఇరిగేషన్ శాఖను మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం, పట్టాలెక్కిస్తూ ఉన్నాం. ఇంత హై ప్రయారిటీ ఇరిగేషన్కి ఇచ్చి ప్రాజెక్టుల్ని మన కళ్ళెదరే టార్గెట్కి పూర్తి చేస్తూ లక్ష్యాన్ని ఛేదిస్తూ ఇన్ని ప్రాజెక్టులను టార్గెట్ పెట్టుకుని ముందుకెళ్తున్నామని అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఇరిగేషన్ శాఖకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యతకు మరొక మనం ఉదాహరణగా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు దాన్ని మనము ఒక 10 ఇయర్స్ అంటే ఇప్పుడు మొత్తం టోటల్గా రిపేర్స్కి సంబంధించి ఇప్పుడు అధికారులంతా కూడా ఎస్టిమేట్ ఆల్రెడీ కొంత ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల వరకు చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారు. ఎందుకంటే మీరు 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కి ఇస్తే మళ్ళీ 2 ఇయర్స్ అయిపోయేటికి మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. అదే 10 ఇయర్స్ కనుక మనకి ఉన్నట్లయితే ఎవరైతే దాన్ని ఏజెన్సీ తీసుకున్నారో అది 10 సంవత్సరాలు కాబట్టి దాని కంటిన్యూషన్ మెయింటెనెన్స్ చేసుకుంటారు, పర్ఫెక్ట్గా మెయింటెనెన్స్ కుదురుతుంది. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు పట్టిసీమ లేకపోతే ఇప్పుడు ఇట్లా హెచ్ఎన్ఎస్ఎస్ ఇవన్నీ లిఫ్ట్లన్నీ కూడా అవన్నీ మెయింటెనెన్స్ మీదే ఉంటూ ఉన్నాయి. ప్రభుత్వమే వాళ్ళకి చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది.
ఆ విధంగానే ఈవేళ మొత్తం లిఫ్ట్లన్నీ కూడా రిపేరు, అదేవిధంగా మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా మనము ఎంత ఖర్చు అవుతుందో లెక్కేసి దాన్ని డివైడ్ 10 ఇయర్స్కి పెట్టి ఇయర్ వైజ్ మనం చెల్లించే విధంగా. అంటే సపోజ్ ఇప్పుడు మనకి రిపేర్లకి ఒక 800 కోట్లు అవుతూ ఉంది, లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్కి ఒక 200-300 కోట్లు అవుతూ ఉంది. అట్లాగా 10 సంవత్సరాలు అని అంటే దగ్గర దగ్గర వచ్చినటువంటి అమౌంట్ అంటే ఒక 5,000 కోట్లు వస్తే, ఒక 4,000 కోట్లు వస్తే నెలకి సంవత్సరానికి ఒక 400 కోట్లు అవుతుంది. అట్లా చెల్లించేటువంటి విధంగా, అంటే రాష్ట్రానికి కూడా భారం లేకుండా ఎవ్రీ ఇయర్ చెల్లించేటువంటి విధంగా ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే ఎత్తిపోతల్ని ఆయన డిజైన్ చేయడం జరిగింది. అది త్వరలోనే ఫైనాన్స్ కూడా పంపించి వాళ్ళ ఆమోదం కూడా తీసుకుని త్వరలోనే టెండర్స్ పిలిచేటువంటి ప్రక్రియను, ఏదేమైనా ఇది మే నెల మ్యాక్సిమం ఒక 2 months 3 monthsలో ఆ టెండర్స్ ప్రక్రియ ఉండేటువంటి అయిపోయేటువంటి విధంగా, అది కూడా రాష్ట్రం అంతా ఒకే విధంగా కాకుండా ఒక 3 జోన్స్ కింద 4 జోన్స్ కింద పిలిస్తే కొద్దిగా ఎక్కువ మంది ఉండడానికి, వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఆ లిఫ్ట్ ఇరిగేషన్లో ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాను. సార్, మీ గవర్నమెంట్లో లిఫ్ట్ ఇరిగేషన్ పట్టిసీమ ప్రాజెక్టు దాన్ని చేశారు. అయితే గడిచిన 5 ఏళ్లలో జగన్ గవర్నమెంట్లో ఒక్క చుక్క నీళ్ళు కూడా దాన్ని ఉపయోగించకుండా నడిపారు. మరి లిఫ్ట్ ఇరిగేషన్ల వలన యూజ్ ఉందంటారా? ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఉపయోగించాలి? లాస్ట్ ఇయర్ ఆయన దిగిపోయే ముందు లిఫ్ట్ ఇరిగేషన్ బటన్ ఆన్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే వాటర్ అనేది కేర్సిటీ ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో తెలియదు. ఇప్పుడు వాటర్ కూడా మనం యాజ్ ఎర్లీ, అంటే ఇప్పుడు సపోజు కృష్ణా ఉంది, కృష్ణాకి ఎప్పుడు కూడా మీకు జూలై ఆగస్టుకి కానీ ఫ్లడ్ రాదు. అదే ఎర్లీగా గోదావరికి ఫ్లడ్ వస్తుంది. గోదావరి జూన్లోనే ఫ్లడ్ రీచ్ అయిపోతుంది. అంచేత మనం జూన్లోనే పట్టిసీమను ఉపయోగించుకుని ఆ 8,000 క్యూసెక్స్ మనం కృష్ణాకి తెచ్చుకోగలిగితే ఈ కృష్ణా డెల్టాకి యాజ్ ఎర్లీగా మనం క్రాప్ని స్టార్ట్ చేసుకోగలుగుతాం. అంటే రైనీ సీజన్ ఆగస్టు జూలై నెలకి క్రాప్ ఈల్డ్ బాగుంటుంది కృష్ణా. అంతేకాకుండా దాన్ని ఉపయోగించుకోకుండా, అంటే ఇది పట్టిసీమ అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, ఆ రోజు నేను పట్టిసీమను ఒట్టిసీమ అన్నాను కాబట్టి ఈయన మీద ఉన్న కోపంతో పట్టిసీమను వాడడం మొదలేస్తే నష్టపోయేది కృష్ణా డెల్టా, నష్టపోయింది కృష్ణా రైతాంగం, నష్టపోయినటువంటి పరిస్థితి. అదే 1 month బిఫోర్ కనుక మనము ఈ కృష్ణా మీరు లాస్ట్ టైం చూశారు, మొన్నటి సంవత్సరం చూశారు, మరి మనకేమీ వాటర్ తక్కువేమీ లేదే. ఇప్పుడు ఈ 2 years మీరు చూశారు కళ్ళెదరా, మనకి ఎక్కడ రిజర్వాయర్లు ఎక్కడ వాటర్ తక్కువేమీ లేదే. మరి అయినా సరే పట్టిసీమను ఉపయోగించాం. ఎట్లా ఉపయోగించాం? కృష్ణా ఫ్లడ్ స్టార్ట్ అవ్వకముందు నేనే ఆల్రెడీ 2024లో కానీ 2025లో కానీ మేమే పట్టిసీమను ఆన్ చేశాను నేను. ఎందుకంటే అప్పుడు కృష్ణాలో వాటర్ లేదు. అంటే ఆ రకంగా కృష్ణాలో వాటర్ లేనప్పుడు పట్టిసీమను ఉపయోగించుకున్నాం. కృష్ణా ఫ్లడ్ వాటర్ వచ్చాక పట్టిసీమను క్లోజ్ చేసాం. అంటే అటువంటి అత్యవసరమైన స్థితిలో ఉపయోగపడుతూ ఉంది. ఆ రోజు కూడా 1,300 కోట్ల రూపాయలు పట్టిసీమకు మనం పెట్టింది. ఆ రోజు కూడా ఇట్లానే అసెంబ్లీలో ఇది పట్టిసీమ కాదు ఒట్టిసీమ అన్నాడు. తీరా ఇప్పుడు మొన్న గణాంకాలు చెప్తూ ఉన్నాయి. 1,300 కోట్ల రూపాయలు పెట్టి నిర్మాణం చేసినటువంటి పట్టిసీమ మరి ఈరోజు దగ్గర దగ్గర 50,000 కోట్ల రూపాయలు సంపదని వేళ కృష్ణలో నిలబెట్టినటువంటి విషయం వేళ గణాంకాలు కూడా ఈరోజు మనకి చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చాలా క్లియర్గా మనం చూడవచ్చు. అంచేత ఇక అదేవిధంగా ఇప్పుడు ఈ లిఫ్ట్ అనే కాదు, ఇప్పుడు మనం చేసేది ఇప్పుడు లిఫ్ట్లు అన్నీ కూడా కాన్స్టిట్యున్సీ వైడ్ ఉంటున్నాయి. ఇవన్నీ ఇప్పుడు మేము ఏదైతే 1040 లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో ఒక కాన్స్టిట్యున్సీలో ఒక 5,000 ఎకరాలకి, ఒక కాన్స్టిట్యున్సీలో 10,000 ఎకరాలకి, ఒక కాన్స్టిట్యున్సీలో 1000 ఎకరాలకి, అంటే దగ్గర దగ్గర నాకు తెలుసుండి ఒక 130-120 కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి లిఫ్ట్లు ఇవన్నీ కూడా. అంచేత మనం ఏంటంటే ఆ లిఫ్ట్లు మనం బాగు చేసుకుని ఆ లిఫ్ట్లని మనం మెయింటెనెన్స్ చేస్తే 5,000, 10,000, 2,000 చిన్నకారు రైతులకి ఎంతో ఇది ఉపయోగపడంగా ఉంటుంది 100%. ఎందుకంటే 8 లక్షల ఎకరాలకి మనము సాగునీరు అందించేటువంటి ప్రక్రియ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది. అంటే ఖరీఫ్కి సంబంధించి మనము ఒక క్యాలెండర్ని, అదే ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పడం జరిగిందో, అంటే మనము సమయత్వం, అంటే కొంచెం ఎర్లీగా రైతుల్ని మనం క్రాప్కి ముందు తీసుకురాగలిగితే మనము రైనీ సీజన్ వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం. అందుచేత రైతుల్ని కూడా ఎడ్యుకేట్ చేయడం, అదేవిధంగా ఆ వాటర్ ఉన్నప్పుడు వాళ్ళు రైతాంగం ముందుకు వచ్చేటువంటి విధంగా ఈ అగ్రికల్చర్ దాని నిమిత్తమే మార్నింగ్ కూడా డిస్టిక్ లెవెల్లో కూడా ఒక కమిటీ కింద, అంటే కలెక్టర్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇరిగేషన్, హార్టికల్చర్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ఇట్లా ఒక కమిటీ కూడా జిల్లాలో ఫామ్ చేసుకుని
అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి, ఎందుకంటే రాష్ట్రం అంతా ఒకే క్యాలెండర్ వీలు పడదు. ఏరియా వైట్ ఉత్తరాంధ్రలో ఒక రకమైన పరిస్థితి ఉంటుంది, గోదావరి జిల్లాలో ఒక పరిస్థితి ఉంటుంది, కేడిఎస్లో ఒక పరిస్థితి ఉంటుంది, రాయలసీమలో ఒక పరిస్థితి ఉంటుంది. అంచేత ఏ ప్రాజెక్టుకి ఏ జిల్లాకి ఆ జిల్లాకే క్యాలెండర్ పెట్టుకుని ఆ జిల్లా పరంగా ఒక కమిటీని పెట్టుకుని ఆ కమిటీ ద్వారా ఈ రైతుల్ని ఎడ్యుకేట్ చేసుకోవడం, తద్వారా ఏంటంటే మనము ఫెర్టిలైజర్ కానీ ఇవి కానీ ఇవన్నీ మనం ఇప్పుడు సపోజ్ నాగార్జున సాగర్ ఉంది, మనము జూలైలో మనం వాటర్ రిలీజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఫెర్టిలైజరు అప్పటి వరకు దానికి అక్కడ అవసరం ఉండదు. ఇప్పుడు ఎర్లీగా ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మనం కాన్సన్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. ఇట్లా ఒక ప్లాన్డ్గా మనము అగ్రికల్చర్ని కూడా తీసుకెళ్లాలనే ఆలోచనే ఈరోజు అచ్చెన్నాయుడు గారు, మేము, అదేవిధంగా సెక్రటరీస్ అందరు కలిపి ఆ వాటర్ క్యాలెండర్ని కూడా రూపొందించుకున్నాం. అంటే ఎల్నోవా అనేది ప్రస్తుతానికి మనం ఆసర్ ల్యాబ్ వాళ్ళకి కూడా ఇచ్చాము. వాళ్ళు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ని ఎప్పటికప్పుడు ఇంకా క్లారిటీ, అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా క్లారిటీ అయితే ఇంకా పూర్తిగా అంటే 2-3 ఒపీనియన్స్ చెప్తూ ఉన్నారు. దానివల్ల ఒక్కొక్కసారి ఎర్లీగా వర్షాలు వచ్చి మళ్ళీ తర్వాత వర్షం తక్కువ ఉంటుందని, ఒక ప్రాంతంలో ఎక్కువ వర్షం పడి ఇంకొక ప్రాంతంలో వర్షం తక్కువ ఉంటుందని, ఇంకా అధ్యత టెక్నికల్గా ఇంకా అంటే ఆ సీలో అది ఏర్పడేటువంటి విధానాన్ని బట్టి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనేది మనకి ఇంకా టెక్నికల్గా అంశాలు వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా మనం ఒక అవగాహన వస్తూ ఉంటాం. ఏదైనా ఆ ఎల్నోవని కూడా వాచ్ చేసుకుంటూనే మనం ఈ క్యాలెండర్ని కూడా, అందుకే డేట్స్ ఇచ్చేటప్పుడు కూడా మనము దాన్ని కూడా పరిగణలో తీసుకుని ఈ ప్రతి 15 రోజులకోసారి వల్ల మేము సమీక్ష చేసుకొని, ఎందుకంటే మాన్సూన్స్ ఒకసారి ఎర్లీగా వస్తాయని చెప్తారు, తీరా దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఇవన్నీ కూడా ప్రతి 15 డేస్కి కూడా మళ్ళీ వాచ్ చేసుకోవాలి ఈ ప్రకృతి అనేది. అట్లనే ఎల్నివో కూడా అట్లా వాచ్ చేసుకుని ముందుకెళ్తాం. సార్, ఇప్పుడు లాస్ట్ టైం మీరు బుడమేరు ఇష్యూలో మీరు పర్సనల్గా వెళ్ళారు, చాలా ఎంక్రోచ్మెంట్స్ కూడా రిమూవ్ చేశారు. పూర్తిగా రిమూవ్ చేస్తాం కానీ చాలా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి సార్, దానివల్ల రేపు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది కదా. అదే ఏదైతే మీరు మన బుడమేరుకు సంబంధించి ఇందులో కూడా పెట్టాం ఫ్లడ్ ప్రొటెక్షను. అంటే బుడమేరుకు సంబంధించి అది ఫ్లాష్ ఫ్లడ్, అంటే బుడమేరు కానీ పులివాగు కానీ ఫ్లాష్ ఫ్లడ్. అది అంటే ఒక్కొక్క రోజు 30,000, 20,000, 40,000 క్యూసిక్లు కూడా 50,000, లాస్ట్ టైం అయితే 50,000 క్యూసిక్ల దాకా కూడా వచ్చేసింది. అది లిమిటెడ్ టైము, చాలా హార్ష్గా వస్తుంది. ఆ పులివాగు అంటే ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంది ఆ వాగులేని కూడా, అందుకే ఆ పేరు పెట్టి వచ్చినట్టు ఉంది అట్లా లోకల్గా నామకరణం. అందుకనే మేము కూడా ఇప్పుడు మేము కూడా ఎగ్జామిన్ చేసాం. మేము అదేవిధంగా నారాయణ గారు అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కూర్చుని 4-5 మీటింగులు ఎగ్జామిన్ చేసాం. అందులో మీరు ఏదైతే ఇప్పుడు మనము ఆ బుడమేరుకు సంబంధించి 2 ఉన్నాయి మనకి. ఇప్పుడు డైవర్షన్ ఛానల్ ఉంది, అంటే మనము బుడమేరుకు సంబంధించి డైవర్షన్ ఛానల్ అంటే 17,500 సామర్థ్యం ఉంది. దాన్ని 35,000కి పెంచేటువంటి విధంగా ఆ డైవర్షన్ ఛానల్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. అంటే ఆ డైవర్షన్ ఛానల్ కనుక మనము ఆ కెపాసిటీ కనుక పెంచినట్లయితే కొంచెం ఒక 30,000, 40,000, 35,000 వచ్చినా కూడా కృష్ణాలోకి డైరెక్ట్గా డైవర్షన్ ఛానల్ ద్వారా మనకి వాటర్ పోయేటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఎప్పుడైనా కృష్ణాకి అదే టైంలో ఫ్లడ్ వస్తే అంత ఫ్లో వెళ్ళకుండా కొంచెం మళ్ళీ 50-30% అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అట్లా అని మనం ఓల్డ్ ఛానల్ మనము విజయవాడ మేంచి వెళ్తూ ఉంది. ఆ ఓల్డ్ ఛానల్ విజయవాడ మేంచి మనము ఇక్కడ మనము ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ కొల్లేరుకి ముందు మొన్ననే మనము అక్కడ కలవర్ట్ కూడా మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. కలవర్ట్ కానీ మనకు టెండర్స్ ఇచ్చాం కదా, ఎనికేపాడు దగ్గర అది 4,000 క్యూసిక్ల సామర్థ్యమే ఉంది. అది దాన్ని ఇప్పుడు మనం 20,000 సామర్థ్యానికి ఇప్పుడు మనం పెంచుతూ ఉన్నాం దాన్ని. అంటే అదేవిధంగా మీరు చెప్పినట్లుగా ఈ యొక్క ఓల్డ్ ఛానల్ ప్రజెంట్ వెళ్ళేటువంటిది అయితే ఒక 3,000, 4,000 మాత్రమే వెళ్ళేటువంటి పరిస్థితి. ఆ 3,000, 4,000 కూడా ఎంతో కొంత అటు ఇటు విజయవాడ మీద వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పినట్లుగా అక్కడ ఇరిగేషన్ అంతా కూడా మనం ఏదైతే సర్వే చేయడం జరిగింది, కానీ మన పార్ట్ తక్కువగా ఉంది. అందులో ఎక్కువగా ఆల్రెడీ వాళ్ళు సంబంధించినటువంటి రెవెన్యూ వాళ్ళ రికార్డ్సే వాళ్ళు ఎక్కువ ఓన్ ఉన్నాయి. ఇందులో మనం ఒక 5,000 ఇళ్ళు వరకు కుటుంబాల వరకు తీయగలుగుతాం. ఈ 5,000 కుటుంబాలని ఇక్కడ వేకౌట్ చేసి వాళ్ళు వేరే ప్రాంతంలో తరలించినప్పటికీ కూడా ఒక 3,000, 4,000 క్యూసిక్లు మాత్రమే సామర్థ్యం పెరుగుతుంది తప్ప అంతకుమించి మనకి అందులో పెరిగినటువంటి పరిస్థితి లేదు.
ఇంకా మనం పూర్తిగా ఒక 15,000 20,000 చేయాలి అని అంటే ఆ ఓల్డ్ ఛానల్ని మళ్ళీ వైండింగ్ చేసి దానికి మళ్ళీ వాల్స్ అవి పెట్టుకుని వైండింగ్ చేసి పోవాలి. వైండింగ్ చేయాలని అంటే అదంతా కూడా విలువైనటువంటి భూమి, దానికి ల్యాండ్ ఈక్వేషన్ ప్రకారం చూసుకోవాలని అంటే దగ్గర దగ్గర ఒక 4,000 5,000 కోట్లు అంటే అక్కడ ఉన్నటువంటి వాల్యూ, ఎందుకంటే హార్ట్ ఆఫ్ ది ఇది కాబట్టి. నెక్స్ట్ అక్కడ మనం మళ్ళీ ఆ వైండింగ్ చేసి వాల్స్ కడితే అదంతా కూడా సిటీని మళ్ళీ 2 కింద అవుతుంది. ఇటువంటివన్నీ కూడా చాలా ఎగ్జామిన్ చేస్తాం ఇవన్నీ కూడా. అందుకే ఏంటంటే ప్రికాషనరీగా మనం ఈ 17,500ని 35,000 మనము ఈ డైవర్షన్ ఛానల్ని ముందు ఈ వర్క్స్ మనం కంప్లీట్ చేసుకోగలిగితే ఒక సేఫ్ 35,000 డైరెక్ట్గా మనకి అంతవరకు వస్తే ఇట్లా కృష్ణానదిలో పోతుంది. ఒకవేళ ఏదైనా మనకి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా పెరిగి వస్తే అక్కడ మనము గేట్స్ని మనం చేసాం. మనం ఆల్రెడీ ఒక 120 కోట్లు 100 కోట్లు పెట్టి మన గేట్స్ని చేసాం మనం డైవర్షన్ ఛానల్ దగ్గర. అప్పుడు ఆ గేట్లు కూడా లెగల అప్పుడు మనం చేసినప్పుడు. ఏంటి సుబ్రాజ్ గారు, గేట్లు ఏం గేట్లే వెలగలేరు దగ్గర ఆల్రెడీ గేట్స్ ఉన్నాయి. ఆ వెలగలేరు గేట్స్ కూడా అది లిఫ్ట్ కాలేదు, అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. దాన్ని మళ్ళీ మొత్తం వెలగలేరు గేట్స్ అన్ని కూడా కొత్త గేట్స్ మనం ఆల్రెడీ 80 కోట్లు 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి ఆల్రెడీ గేట్స్ అన్నింటినీ కూడా చేసాం. అంటే లాస్ట్ టైం జరిగిన నష్టం ఏంటంటే ఎక్కువ నేను స్టడీ చేసుకున్నంత వరకు ఆ గేట్లు లేకపోవడం వల్ల వాటర్కి గండ్లు పడ్డాయి, 3 గండ్లు పడ్డాయి మనము ఇక్కడ డైవర్షన్ కెనాల్ బండకి. ఇప్పుడు ఆ 40-50 వేలు వచ్చినప్పుడు గండ్లు పడ్డాయి. నెక్స్ట్ డే 10,000కి 15,000కి పడిపోయింది. కానీ గండ్లు పడ్డాయి కాబట్టి 15,000 వచ్చినా 10,000 వచ్చినా ఎంత వచ్చినా మీకు విజయవాడ సిటీ మీదకి వచ్చింది. 7 రోజులు 8 రోజులు 10 రోజులు ఇంకా కృష్ణాలోకి వాటర్ పోలా. ఈ గండ్లు ఫ్రీగా వాటర్ పోతా ఉంది ఇట్లా, ఎందుకంటే ఇది కొంచెం డౌన్ ఏరియా కాబట్టి. అదే మనము గేట్లు కనుక ఆపరేషన్ కనుక ఉండుంటే కనుక ఆ రోజు గండ్లు పడకుండా నిజంగా అక్కడ ఉండుంటే ఆ వాటర్ సరిగ్గా ఫ్లో ఎక్కువ వచ్చినప్పుడు ఆ గేట్లు ఉన్న దాని గురించి అంతే. ఫ్లడ్ వచ్చినప్పుడు లిఫ్ట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి గేట్లు, నిజంగా అంత హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ చేస్తాం, సిటీ వాళ్ళని అలారం చేసుకుంటాం. ఆ వచ్చిన 7-8 గంటలు 10 గంటలు ఆ ఫ్లడ్ ఉన్న టైంలో గేట్లు ఓపెన్ చేసి మళ్ళీ ఫ్లడ్ దగ్గర వెంటనే గేట్లు క్లోజ్ చేసేసుకుంటాం. అంటే అప్పుడు విజయవాడలో మొన్న వచ్చినంత వాటర్లో ఒక 10% వాటర్ ఉండేది మామూలుగా. ఇట్లా అంటే ఇట్లా ఉన్నంతలో కొంత ప్రికాషన్స్ తీసుకోవాలి. ఒకవేళ వచ్చిన వాటర్ కూడా బయటికి వెళ్ళడానికి మనకి ఎన్కేపాడు దగ్గర 4,000 క్యూసిక్లే ఉంది. ఇక్కడేమో 50,000 క్యూసిక్లు ఫస్ట్ డే వచ్చింది, తర్వాత రోజు నుంచి 10,000 15,000 వస్తూ ఉంది. ఇదంతా వాటర్ అంతా స్టాండ్ అయిపోయింది విజయవాడ అంతా. ఎందుకంటే వెళ్ళే మార్గం చూస్తే 4,000 ఉంది, వచ్చి మార్గం గళ్ళు చూస్తే 50,000 నుంచి 10-15,000 వస్తూ ఉంది. అందుకని ఇప్పుడు ఎన్కేపాడు యూటీని కొంచెం మనం చేసాం. నిజంగా ఎప్పుడైనా ఎమర్జెన్సీలో మనకి గేట్లు ఎత్తి వాటర్ వస్తే ఇమ్మీడియట్లీ బయటికి పోవడానికి అది 20,000 క్యూసిక్లకి మనం ఎన్కేపాడుది పెంచుతూ ఉన్నాం. మనం వెంటనే ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే ఫ్లాష్ ఫ్లడ్ తగ్గిందో గేట్లు క్లోజ్ చేసుకుంటాం కాబట్టి అది 8 అవర్స్ 10 అవర్స్ ఒకవేళ అటువంటి విపత్కరమైన పరిస్థితి వస్తే చూసుకున్నాం. అందుకనే మనం ఈ డైవర్షన్ ఛానల్ కూడా మనం బాగు చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో మీరు చెప్పినట్లు ఆర్థికంగా కొంచెము కేంద్రం ఇవన్నీ సహాయం ఇవన్నీ ఉంటే 6,000-8,000 కోట్లు పెట్టి అవన్నీ, లేకపోతే ఇంకో డైవర్షన్ ఛానల్ కానీ ఏదైనా తీసుకోవడం ఎట్లా అనేది సెకండరీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. దృష్టికి వచ్చేవంటే చెరువుల్లో మట్టి త్రవ్వకాల్లో ఎమ్మెల్యేలు పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళకు డబ్బులు చెల్లించాలి, అంటే మామూలు ఇవ్వాలి ఎమ్మెల్యే. అంటే ఇప్పుడు చెరువుల్లో అనేది డీసెల్టింగ్ చేయడం అనేది మేము కూడా అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చాము. అక్కడ గ్రామాల్లో అటు రైతాంగం కానీ ఇతరత్ర వాళ్ళ అవసరాల కోసం క్యూబిక్ మీటర్కి 1 రూపీ చెల్లించి అఫీషియల్గానే మనం జీవో ఇచ్చాము. ఎందుకంటే ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి ఏఈలు ఇరిగేషన్ అధికారులు ఆ చెరువులో ఎంత సిల్ట్ ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు క్యూబిక్ మీటర్లో ఎస్టిమేట్ చేసి ఇస్తే దాన్ని తొలగించుకోవడానికి క్యూబిక్ మీటర్కి 1 రూపీ లెక్కనే ఇచ్చి, ఎందుకంటే దానివల్ల ఏంటంటే ఒకటి మనకి చెరువుల్లో మనకి సిల్ట్ తీయడం వల్ల వాటర్ కెపాసిటీ పెరుగుతుంది, 2 ఆ చెరువుల్లో కొంచెం బలమైన మట్టి కాబట్టి ఎక్కడ ఫిల్లింగ్ చేసుకుంటే రైతులకు ఉపయోగపడుతుందని ఇచ్చాం. ఎక్కడైనా మీరు అటువంటి పరిస్థితి ఏదైనా వస్తే తప్పనిసరిగా అదే ఎక్కడైనా అటువంటి పరిస్థితి వస్తే అంటే సరే అటువంటి ఏమైనా వస్తే తప్పనిసరిగా ఇరిగేషన్ శాఖ పరంగా మన దృష్టికి కంప్లైంట్స్ ప్రకారంగా అటువంటివి వస్తే మనం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం. మన దగ్గరికి వస్తే మీరు తీసుకొస్తా ఉన్నారు. అటువంటి సమస్యలు 1, 2, 4, 5, 10 ఏదైనా వచ్చినా ఇరిగేషన్ శాఖ కానీ అటువంటి ఏదైనా చాలా ఉంటాయి దాని మీద.
వాళ్ళని ఇన్వాల్వ్ అయినా ఇట్లో అయినా సరే మనం కూడా సీఎం గారు కానీ మనం కానీ ఎప్పుడు కూడా ఇరిగేషన్ శాఖ పరంగా మనం కఠినంగానే ఉంటూ ఉన్నాం. ఎక్కడైనా అటువంటి రూల్స్ని వైలేట్ చేసి వాళ్ళు ఎక్కడైనా అట్లాంటి మిస్లీడ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది, చర్యలు కూడా ఉంటాయి.